హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లివ్ యువర్ లైఫ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నా ప్యాంట్రీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, అందులో ఏం ప్రోడక్ట్స్ వాడాను అవన్నీ చూపించబోతున్నాను. అలాగే దాంతోపాటు కొన్ని కిచెన్ క్యాబినెట్స్ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను స్పేస్ సేవింగ్ ప్రోడక్ట్స్తో. అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా వాటిలో మీకు ఏదైనా సరే నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, యూస్ఫుల్ అయినా కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఈ బిగ్ బాక్సెస్లో ఏమున్నాయో చూపిస్తాను. ఈ ఫస్ట్ బాక్స్లో నేను బాస్మతి రైస్ పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ నేను ఒకేసారి 20 ఎల్బీస్ బ్యాగ్ తెచ్చుకుంటాను. మీరందరూ ఏ బ్రాండ్ తెచ్చుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా దాని పక్కన ఈ బాక్స్లో నేను గోధుమ పిండి పెట్టుకుంటానండి. గోధుమ పిండి 20 ఎల్బీస్ బ్యాగ్ తెచ్చుకుంటాను. మీరే బ్రాండ్ తెచ్చుకుంటారో తప్పకుండా చెప్పండి. ఈ బాక్స్లో సోనా మసూరి రైస్ పెట్టుకున్నాను. అలాగే ఈ బాక్స్లో ఇడ్లీ రైస్ పెట్టుకున్నానండి. మీలో ఎంతమంది ఇడ్లీ కోసం ఇడ్లీ రైస్ వాడతారో కామెంట్ చేయండి. ఇంకా ఈ పక్కనున్న బాక్స్లో కొన్ని చిన్న ఐటమ్స్, టీ పౌడరు, పాస్తా సాస్, సాల్ట్ అలాంటివి పెట్టుకున్నాను. ఇది వీట్ గ్రాస్ పౌడర్ అండి, నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. దీన్ని ఏదైనా మార్నింగ్ జ్యూస్లో మిక్స్ చేసి తాగొచ్చు అని అట్లా తెచ్చుకున్నాను. సో ఆ రెసిపీస్, డ్రింక్ రెసిపీస్ అవి కూడా త్వరలోనే వీడియో చేస్తాను. అలాగే నేను పూజ కోసము నువ్వుల నూనె వాడతానండి, రోజు దీపారాధనకు, పూజకి అంతా. మీలో ఎంతమంది నువ్వుల నూనె వాడతారో, ఏం బ్రాండ్ వాడతారో కామెంట్ చేయండి. ఇది నువ్వుల నూనె అండి, ఇలాగే పెద్ద ప్యాక్ ఒకేసారి తెచ్చిపెట్టుకుంటాను. ఇది నాకు ఒక 3-4 మంత్స్ లేకపోతే 6 మంత్స్ వరకు వస్తుంది. ఇంకా బెల్లం కూడా బల్క్లో, ఇది 11 ఎల్బీస్ ప్యాక్ అండి. ప్యాక్ తెచ్చుకొని నేను గ్రేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇది ఒకసారి వాడానండి, మొన్న దసరాకి పూర్ణాలు చేస్తున్నప్పుడు వాడాను. ఇదంతా గ్రేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు కూడా ఇలాగే బల్క్లో తెచ్చుకుంటారా, లేకపోతే ఎలా తెచ్చుకుంటారు, ఏం తెచ్చుకుంటారో కామెంట్ చేయండి. ఇదండి నా ప్యాంట్రీ, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా క్యాబినెట్స్ ఆర్గనైజింగ్ వీడియోస్కి వెళ్దాం పదండి. ముందుగా క్యాబినెట్స్లో నేను ఈ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నానండి. ఇది లేజీ సూజన్ అంటారు, ఇది టర్నబుల్. దీనిపైన ప్రోడక్ట్స్ పెట్టుకున్నాయి, మనము వెనకవి అన్నీ ఈజీగా రీచ్ అవ్వచ్చు ఇలా టర్న్ చేసుకుంటూ. ఇంకా ఇది స్టెప్స్, స్మాల్ ఒక 3 స్టెప్ ప్రోడక్ట్ తెచ్చుకున్నాను. ఇది కూడా బాగా స్పేస్ సేవింగ్ అండ్ నీట్గా ఉంటాయండి ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు. ఈ రెండిటితో, ఇంకా ఇక్కడ చూపించబోతున్న ఈ లైట్తో, ఇది బ్యాటరీ మీద ఆపరేట్ అయ్యింది. క్యాబినెట్స్లో ఒక్కొక్కసారి నైట్ టైమ్ వెంటనే మనకి లైట్ కావాలంటే ఇది ఆన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను క్యాబినెట్స్. ఇప్పుడు నేను చూపించిన ఈ 3 వాడి చూడండి ఎలా ఉందో. ఇక్కడ కింద ర్యాక్లో అంత మెడిసిన్స్ అవి పెట్టాను. పైన ఈ లేజీ సూజన్ మీద విటమిన్స్, స్ప్రేలు, ఇంకా కొన్ని కోకోనట్ ఆయిల్, అట్లా పౌడర్స్ అవన్నీ పెట్టాను. ఈ లైట్ చూసారా, ఈ లైట్ ఇలా దీనికి అటాచ్ చేస్తామండి. సో మనకి అవసరమైనప్పుడు ఇలా ఆన్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం నాకు చాలా కన్వీనియంట్గా ఉందండి. నైట్ టైం ఎస్పెషల్లీ ఇలా లైట్స్ ఆగినప్పుడు ఓన్లీ ఆ ర్యాక్ వరకు అలా చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు ఇంట్లో అంతా లైట్స్ వేస్తే. సో అందుకని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక క్యాబినెట్ అండి. ఈ డ్రావర్లో నేను ఈ వుడెన్ ర్యాక్స్ది తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇది నాకు చాలా యూస్ఫుల్ అయిందండి. ఇది నేను కాస్కో నుంచి తెచ్చుకున్నాను. ఇందులో మనకు కావాల్సినవన్నీ నీట్గా అరేంజ్ చేసుకొని మెస్సీగా లేకుండా బాగుంటుంది. ఇంకా ఇది అడ్జస్టబుల్ అండి, మనకి ఎంత విడ్త్ కావాలో అంత సైజులో కూడా పెట్టుకోవచ్చు. కొన్ని డ్రావర్స్ ఇంత స్పేస్ ఉండదు కదా, అప్పుడు మనం ష్రింక్ చేసుకోవచ్చు ఈ సైజు, లేకపోతే ఇలా ఫుల్గా ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఒక బాగా యూస్ఫుల్ అయిందండి నాకు. ఇలా ఈ విధంగా నేను ప్రతి ర్యాక్లోనూ ఒక్కొక్క ఐటెం పెట్టుకున్నాను. వుడెన్ స్పాచులాస్, నైఫ్స్, ఫోర్క్స్, స్పూన్స్, ఇండియా నుంచి తెచ్చుకున్న గరిటెలు, ఇవన్నీ పెట్టుకున్నాను ఇలా. ఇప్పుడు ప్రతిరోజు వాడుకునే కూరల్లోకి ఆయిల్, కారం, ఉప్పు, పసుపు, చింతపండు, కొంచెం కాఫీ పౌడర్, టీ పౌడరు,
ఇవన్నీ స్పైసెస్ ఇలా స్టవ్ పక్కన క్యాబినెట్‌లో పెట్టుకున్నానండి. ఈ అన్నీ స్టీల్ జార్లు. ఇది ఇంకా ఈ స్నోమ్యాన్‌ది నెయ్యికి వాడుకుంటానండి నేను. ఇది నాకు చాలా ఇష్టమైన స్నోమ్యాన్ కప్పు. ఇది నేను 2015లో కొనుక్కున్నాను. అప్పటినుంచి చాలా బాగా యూజ్ అయిందండి. ఇది చాలామందికి మా ఇంటికి వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడా బాగా నచ్చింది. ఇది మైక్రోవేవ్ సేఫ్, ఇంకా డిష్ వాషర్ సేఫ్. సో, మైక్రోవేవ్‌లో నెయ్యి వేడి చేసుకోవచ్చు. చాలా ఈజీగా, కన్వీనియంట్‌గా ఉంటుందండి. ఇంకా ఈ క్యాబినెట్‌లో ఏం పెట్టుకున్నానో చూద్దాం. ఇక్కడ ఈ 2 కనిపించే కప్స్ మార్నింగ్ టీకి పెట్టుకున్నానండి. వీకెండ్స్ ఎప్పుడన్నా తాగటానికి ఇవి చాలా బాగున్నాయి. నాకు ఫేవరెట్ టీ కప్స్ అండి ఇవి. ఇలా సింబల్స్ వచ్చి ఈ పెయింట్ అది నాకు చాలా ఇష్టము. ఇవి ఇంకా ఈ పక్కన ఉన్నవి వాటర్ బాటిల్స్, కిడ్స్‌కి వాటర్ బాటిల్స్ అండి. ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి నుంచోపెట్టినా అలా ఎప్పుడు క్లమ్జీగా అయిపోద్ది షెల్ఫ్ అంతా. అందుకని ఈ కింద చూపిస్తున్న నేను ఈ వాటర్ బాటిల్ ర్యాక్, ఆర్గనైజింగ్ ర్యాక్ తీసుకున్నాను. ఇందులో 12 బాటిల్స్ పడతాయండి. ఇది కూడా నాకు బాగా మంచిగా అనిపించింది. ఇది నేను అమెజాన్‌లో కొనుక్కున్నాను. ఇంకా ఇక్కడ స్పైసెస్ పెట్టుకునే ర్యాకు. ఇది టర్నబుల్ ర్యాక్ అండి. ఇందులో నేను మన ఇండియన్ కుకింగ్‌కి కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, సాల్ట్, మెంతి పొడి, సొంటి పొడి ఇంకా ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇది కూడా చాలా యూజ్‌ఫుల్ అయిందండి. మీ అందరికీ ఇది తెలిసే ఉంటుంది. ఇంకా ఇది మిక్సీ, వైప్స్, గ్రానైట్ వైప్ చేసుకోవడానికి, అలాగే ఫ్రూట్ హ్యాంగింగ్ బాస్కెట్ ఉంది. ఇంకా దీనిపైన క్యాబినెట్‌లో నేను డైలీ కిడ్స్ లంచ్‌కి తీసుకువెళ్ళే లంచ్ బాక్సెస్, ఇడ్లీ పాత్రలు, కొన్ని స్టీల్ సామాన్లు అవన్నీ పెట్టుకున్నానండి. ఈ క్యాబినెట్‌లో కొన్ని సర్వింగ్ బౌల్స్, ఐస్ క్రీమ్ కప్స్, జ్యూస్ గ్లాసెస్, ఇంకా ట్రావెల్ కాఫీ, టీ మగ్స్ పెట్టుకున్నాను. ఇది ఒకటి బ్లూ కలర్, మరొకటి పింక్ కలర్. ఇలా ఈ క్యాబినెట్ అయితే అరేంజ్ చేసుకున్నాను. సో, ఇంకా పక్కన క్యాబినెట్‌కి వెళ్దాం. దాని సైడ్‌కే ఉన్న పక్క క్యాబినెట్‌లో ఏమున్నాయో చూద్దాం. ఇంకా ఈ క్యాబినెట్‌లో సర్వింగ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, ఇంకొన్ని టీ కప్స్, ఇంకొన్ని సర్వింగ్ బౌల్స్, పెద్ద సైజు, చిన్న సైజు. ఆ పైన కనిపించే కాపర్ మగ్స్ సమ్మర్ డ్రింక్స్‌కి బావుంటుంది. ఇవి స్మాల్ బౌల్స్ అండి. ఇలా ఒక స్మాల్ బౌల్, బిగ్ బౌల్ పెట్టి చూపిస్తున్నాను డిఫరెన్స్ తెలియటానికి. ఈ క్యాబినెట్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ పైన కనిపించే ఫ్రూట్స్ ఆర్టిఫిషియల్‌వి. ఈ విధంగా ఈ క్యాబినెట్స్ అరేంజ్ చేశాను. ఇదండి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను కొన్ని క్యాబినెట్స్, ప్యాంట్రీ. ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ చూసేసేయండి. అలాగే అందరు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.